ముసలోడు తన జీవితకాలం అంతా బైబిల్ బోధించాడు, ధర్మశాస్త్రం బోధించాడు. కానీ కొత్త జన్మ గురించి మాట్లాడినప్పుడు అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కొత్త జన్మ లేదు, పాత నిబంధనలో కొత్త జన్మ అనేటువంటిది లేదు. పుట్టడం, బైబిల్ చదువుకోవడం, ఆ యాజకుడు చెప్పింది ఏదైతే ఉందో ఆ బలి అర్పించడం, చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోవడం, కొత్త జన్మ లేదు. కానీ మొట్టమొదట ఒక ధర్మశాస్త్ర ఉపదేశకునికి యేసు ప్రభు కొత్త జన్మ గురించి బోధిస్తున్నాడండి. దేవుని స్తోత్రం. ఇతను తెలియదు కదా, ఇతను బోధించలేదు, ఇతను పాత నిబంధన లేదు. కాబట్టి ఆశ్చర్యపడుతున్నాడు. ఎలాగూ ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో ప్రవేశించి మరలా ఎలా జన్మిస్తాడు? బైబిల్ చెప్తుంటే శరీర సంబంధి శరీర విషయమే దృష్టి పెడతాడు. శరీర సంబంధికి ఆత్మ విషయాలు అందం అని చెప్పాడు ఆయన. చాలా మంది ప్రార్థనకు వస్తారు, ఇంకా శరీరమైన వాటి కోసం ఆలోచిస్తారు. వాళ్ళు భౌతికంగా చూస్తుంటారు, భౌతికంగా ఆలోచిస్తుంటారు. ఇక్కడ అది లేదు, ఇక్కడ అదే చూస్తుంటారు. కానీ ఆత్మ సంబంధం అయితే వాక్యం కోసం ఎదుగుతాడు. దేవుని స్తోత్రం. వాక్యం కొరికి ఎదురు చూస్తాడు, వాక్యం కొరికి చిరుస్తాడు, వాక్యం కొరికి ఎదురు వస్తాడు. కావాల్సింది ఏంటండి?